వెల్కమ్ టు స్పెషల్ లైవ్ షో. ఎంతోమంది మహామహుల్ని పార్లమెంటుకి పంపినటువంటి చరిత్ర ఉన్నటువంటి నియోజకవర్గం విశాఖపట్నం నియోజకవర్గం. రంగా మినీ భారత్గా పిలువబడేటువంటి విశాఖపట్నం. ఇక్కడ అన్ని వర్గాల ప్రజలు నివసించేటువంటి ప్రాంతం అది. ఉద్యోగులు, అట్లనే కార్మికులు, ఉన్నత ఉద్యోగులు, అట్లనే అత్యంత ధనిక ఆదాయం ఉన్నటువంటి వాళ్ళు, అట్లనే కడు నిరుపేదలు, రోజువారీ కార్మికులు, ఇట్లా అన్ని రకాలుగా అన్ని రకాల వాతావరణం కలగలిసి ఉండేటువంటి నియోజకవర్గం. కొంత అర్బను, కొంత కొద్దిగా రూరల్ ప్రాంతం కూడా కలిసి ఉన్నటువంటి విశాఖ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా యువకుడు ఎం శ్రీభరత్ ఆయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఆయన విస్తృతంగా జనంలోకి వెళ్తున్నారు. ఎంతో మహామహుల్ని అందించినటువంటి ఈ నియోజకవర్గంలో అతి పిన్న వయస్కుడిగా ఆయన రంగంలో ఉన్నారు. ప్రస్తుతం ఆయన ఎదురుగా ఉన్న ప్రత్యర్థులు కూడా చాలా పెద్ద ఎత్తున చరిత్ర కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలుగుదేశం అభ్యర్థిగా శ్రీభరత్ గత కొద్ది రోజుల్లో జనంలోకి ఏ విధంగా వెళ్తున్నారు, ఎటువంటి సానుకూలత వస్తూ ఉంది, లేదా ఎటువంటి అంశాల మీద జనం నుంచి ఎటువంటి ప్రశ్నలు వస్తూ ఉన్నాయి? శ్రీభరత్ గారు మనతున్నారు విజయ్ స్టూడియోలో. శ్రీభరత్ గారు, మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది విస్తృతంగా జనంలో తిరిగి వచ్చి స్టూడియోలో కూర్చున్నారని కనపడుతుంది. ఒకటే ఒక ప్రశ్న స్టార్టింగ్లోనే ఒక మాట అడుగుతాను. మొన్న మీరు రీసెంట్గా కొంతమంది విద్యార్థులతోటి ముఖాముఖి జరుగుతున్నప్పుడు ఇదేమన్నా భరత్ అనే నేను సినిమా కాదు కదా, అమెరికా నుంచి ఆయన వచ్చి ఇక్కడ చూసి ఇదేంటి రోడ్లు ఇట్లా ఉన్నాయి అవి ఇట్లా ఉన్నాయి అని చెప్పి హాంఫర్ట్ అని చేసినట్టుగా మహేష్ బాబు చేసినట్టు కాదు కదా అని. బట్ అదేదో ఒక సినిమా డైలాగ్ అనే దానికంటే కూడా అట్లా ఆల్ ఆఫ్ సడన్ మీరేదో ఒక కలగని ఊహించుకొని యువకుడుగా ఉండి ఒక్కసారిగా వైజాగ్ని ఏదో మార్చేద్దామని అనుకొని వచ్చారా? ఎందుకంటే ఎంతమంది మహామహులు తెన్నేటి విశ్వనాథం గారి దగ్గర నుంచి బాటం శ్రీరామూర్తి గారి నుంచి ఎంతమంది ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఏంటి? ఏ ధైర్యంతో మీరు విశాఖపట్నాన్ని ఎంచుకున్నారు? అంటే మీరు చిన్నప్పటి నుంచి చూస్తానండి, నేను మా ఇద్దరు తాతలు రాజకీయాల్లో ఉండడం వల్ల నేను పుట్టినప్పుడు 89, 2014 దాకా ఇద్దరిలో ఒకరు ఎప్పుడు ఎంపీగా ఉన్నారు. సో నేను ఎంపీ రాజకీయాలని చిన్నప్పటి నుంచి చూసి పెరిగాను. అదేం నాకు ఇప్పుడు కొత్త కాదు. అయితే ఇప్పుడు విశాఖపట్నం ఎన్నో ఏళ్ళుగా నేను ఎలా మారుతుందో చూస్తూ వచ్చాను. మా తాతగారు ఇక్కడ మూర్తి గారు 91 నుంచి 2009 దాకా 5 సార్లు పోటీ చేసి ఇక్కడ 2 సార్లు ఎంపీగా చేయడం వల్ల ఆ రాజకీయ ఎక్స్పోజర్ కూడా ఇక్కడ రావడం జరిగింది. అని ఇప్పుడే వెంటనే వస్తానని నేనేం అనుకోలేదు. అండ్ ఒకవేళ వచ్చినా సరే వెంటనే వ్యవస్థ మారిపోవాలి లేకపోతే నేను మార్చేస్తాను అనేం ఆలోచన లేదు. కానీ తప్పకుండా మనం వచ్చినప్పుడు ఒక కొత్త ఆలోచనతో రావాలి. అందరూ ఉండగా మనం ఉంటే అని ఏం లేదు, కొత్తగా చేయాలనేదే ఉంది. అంటే భరత్ గారు, మీరు జనంలోకి వెళ్తున్నారు కదా విశాఖపట్నంలో, చూడటానికి ఎట్లా ఉంటుందంటే విశాఖ సుందరమైన నగరం, అద్భుతమైన నగరం, బ్రహ్మాండంగా ఉంటుంది, సరదాగా 2 రోజులు ట్రిప్కి వెళ్ళొచ్చు అనేటువంటి పరిస్థితి. కానీ జనంలోకి వెళ్ళారు కదా, ఇంతకాలం ఇంత చేసిన తర్వాత కూడా జనం నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది? ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక సమస్యలు ఉంటాయి. విశాఖలో సమస్యలే లేవని ఏమైనా అనిపించిందా? సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలకి మనం సమాధానం చెప్పాలి అన్నట్లుగా అనిపిస్తుంది మీకు? తప్పకుండా అంటే ఇప్పుడు 25 లక్షల జనాభా ఉన్న ఊరండి, తప్పకుండా సమస్యలు అనేవి చాలా ఉన్నాయి. మీరు చూసే ఈ అందమైన ఊరు, ప్రశాంతమైన ఊరు, మెయిన్ రోడ్స్, బీచ్ రోడ్కి వెళ్తే మీకు కనపడుతుంది. లోపల హౌసింగ్ కాలనీస్, కొన్ని స్లమ్స్కి వెళ్తే అక్కడ ఉన్న సమస్యలు మనకి అన్నీ కనపడతాయి. అంతేకాకుండా యువతకి ఇంకా ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది, లేకపోతే ఇంకా టూరిజం డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. సో ప్రచారం చేసే కొద్దీ కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నాము. అంతేకాకుండా ఇక్కడ ఏంటంటే ప్రజలు చాలా బాగున్నారు, తెలుగుదేశం పట్ల చాలా గౌరవంగా ఉన్నారు. మనం చేసిన అభివృద్ధి, సంక్షేమం, మన ముఖ్యమంత్రి గారు హుడ్ సైక్లోన్ తర్వాత ఈ ఊరిని ఎలా తీర్చిదిద్దారో అందరికీ ఇంకా గుర్తుంది. కాబట్టి స్వీకరణ అనేది చాలా బాగుంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎవరైతే సీనియర్స్ చాలామంది ఉన్నారో వాళ్ళందరికీ మూర్తి గారితో ఎన్నో ఏళ్ళుగా అనుబంధం. హఠాత్తుగా ఆయన చనిపోవడం, నేను రావడం, నేను ఇప్పుడు ఎంపీ అభ్యర్థి అవడం, అందరూ భుజాలు వేసుకుని నన్ను క్యారీ చేయడం వల్ల నాకు ఇంకా చాలా ఉత్సాహంగా ఉంది, ఇన్ని మంది నా వెనకాల ఉన్నారు అని. అంటే మీరు అన్నారు రాజకీయాల్లోకి మూర్తి గారు, మీ తాతగారు మూర్తి గారు హఠాన్ మరణమే మిమ్మల్ని రాజకీయాల్లోకి రప్పించిందా, లేదంటే మీకు ఒక ఆలోచన ఉందా? ఎందుకంటే గీతం విద్యా సంస్థలని చూస్తున్నటువంటి గీతం విద్యా సంస్థల అధిపతిగా మీరు విద్యార్థులతోటి రాజకీయాల్లోకి ఎంటర్ కాకముందు కూడా రెగ్యులర్గా వాళ్ళతో ముఖాముఖిలు నిర్వహిస్తూ ఉంటారు. ఎక్కువగా ఇంటరాక్షన్ అనేది మీకు చాలా ఇష్టంగా కనపడుతూ ఉంటుంది. యువ పారిశ్రామికవేత్తలతో కూడా ఇంటరాక్షన్, ఆ ఇంటరాక్షన్ వేరు, ఇప్పుడు నేరుగా ఓటర్లతో ఇంటరాక్షన్ తేడాగా ఉందా? అంటే ఫస్ట్ మీ సెకండ్ క్వశ్చన్ ఆన్సర్ చేస్తానండి, దాని తర్వాత ఫస్ట్ క్వశ్చన్కి వస్తాను. ఈ ముఖాముఖి అనేది ఏంటి అంటే జనరల్గా నేను చూసేది వాళ్ళ సమాజంలో లేకపోతే సోషల్ మీడియాలో మనం ఎవరో తెలియని వాళ్ళు, అసలు ఏదో ఒక ఆరోపణని నమ్మేసుకుని నిజం అనుకునే వాళ్ళని
మనం డైరెక్ట్గా కలిసి ఆ ప్రశ్న ఏదో నన్నే అడగండి, నా జవాబు నేను ఇస్తాను ఒక ఆలోచనతో ఈ ముఖాముఖిలు పెట్టడం జరుగుతుంది. అనేక సందర్భాల్లో ఏంటంటే నా ముందు కూర్చుని మాట్లాడిన తర్వాత వాళ్ళ ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ దానికి వచ్చేసరికి ఇక్కడ మూర్తి గారు చేసిన రాజకీయాల వల్ల తప్పకుండా మంచి పేరు వచ్చింది, పార్టీ పట్ల ఆయన నుంచింది, లేకపోతే ఈ ప్రాంతం పట్ల ఆయన నుంచింది. నన్ను ఎప్పుడు డైరెక్ట్గా గత 8-9 ఏళ్ళుగా ఎప్పుడు ప్రోత్సహించలేదు. లాస్ట్ ఇయర్ ఆయనకి డెంగ్యూ ఫీవర్ వచ్చినప్పుడు కలిసినప్పుడు ఈసారి 19లో నువ్వు పోటీ చేస్తే బాగుంటుందని అన్నారు. సో ఒక 1 year నుంచి ఈ జర్నీ అండి. అప్పటి నుంచి థింకింగ్ యాక్టివిటీ అంతా మొదలుపెట్టాము. ఇది డైరెక్ట్గా ఫీల్డ్లో దిగడం అనేది అక్టోబర్ నవంబర్ నుంచే మేము ఒక హెల్త్ క్యాంప్ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసాం. విశాఖపట్నంలో ఇప్పుడు దాకా ఒక 130 హెల్త్ క్యాంప్స్ చేసాం. దాని ద్వారా ఒక దగ్గర 1.35 lakh అంటే 1,35,000 మంది లబ్ధి పొందారు. మా హాస్పిటల్కి దాని తర్వాత మరుసటి రోజు బస్ చేసి ఒక 80,000 మందిని తీసుకెళ్ళాం. సో దాని ద్వారా ప్రజలను కూడా చాలా కలవగలిగాను గత 6 నెలల నుంచి. ఈ గీతం యూనివర్సిటీ అధ్యక్షుడు అనేది మూర్తి గారు యాక్సిడెంట్ తర్వాత, ముందు జస్ట్ బోర్డు మెంబర్గా ఉండేవాడిని. యాక్సిడెంట్ అయిన తర్వాత అనుకోకుండా గీతం ప్రెసిడెంట్ అవడమే తప్ప ముందు నేను ఎప్పుడు ఊహించలేదు. అంటే భరత్ గారు మీరు ఇందాక అన్నట్టుగా కొన్ని ఇష్యూస్ మీరు ఒక ప్రత్యేకమైన మేనిఫెస్టో ఒకటి తయారు చేస్తున్నారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి విశాఖపట్నం పార్లమెంట్కి సంబంధించి. ఏంటి ఆ మేనిఫెస్టో? అంటే ఏదైనా ఒక యాక్షన్ ప్లాన్ లాంటి తయారు చేస్తున్నారా? దీనికోసం ఎట్లాంటి కసరత్తు చేస్తున్నారు? ప్రజలను ఏమన్నా అడిగి వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నారా? మీరు ఏమైనా టీమ్స్ని పంపించి వాళ్ళ దగ్గర నుంచి సేకరిస్తున్నారా? అంటే రకరకాలుగా అండి. నేను తిరిగిన ప్రాంతాలన్నా చూసి కొన్ని నేర్చుకున్నాను. చాలామంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడి నేర్చుకున్నాను. గీతం ద్వారా ఇక్కడ నేను వ్యాపారం చేయడం ద్వారా కూడా ఎక్స్పోజర్ రావడం వల్ల ఇవన్నీ కలిపి మేనిఫెస్టోలో ఒక 9-10 థీమ్స్ ఉన్నాయండి. ఒక్కొక్క థీమ్లో మేము ఏం చేయబోతున్నామో స్పష్టంగా వివరించాము. ఆ థీమ్స్ ఏవి అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు చెప్పొచ్చు. ఒకటి, విద్య గురించి పబ్లిక్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇంకా ఇంప్రూవ్ చేయాలి. ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఇంకా అందరికీ అందుబాటులో చేయడానికి కృషి చేయాలి. ఇప్పుడు అలా వైద్యంకి వచ్చేసరికి ఇక్కడ ఏవైతే పెద్ద సంస్థలు ఉన్నాయో, కేజీహెచ్ అవనివ్వండి, విక్టోరియా అవనివ్వండి, లేకపోతే విమ్స్ అవనివ్వండి, అన్నింటినీ మౌలిక సదుపాయాలు లేకపోతే స్టాఫింగ్ ఇంకా బలపరచాల్సిన అవసరం ఉంది. సివిక్ కమ్యూనిటీస్ చాలా ముఖ్యం ఎలాంటి పెద్ద నగరంలో అయినా సరే. తాగునీరు, ట్రాఫిక్, పార్కింగ్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, ఇలాంటి సమస్యలు ఇంకా ఉన్నాయి. అవి మనకి కేంద్ర ప్రభుత్వం సహాయం లేకపోవడం వల్ల, నిధులు లేకపోవడం వల్ల చాలా వరకు చేయలేకపోయాం. అవి ఇంకా ఫాస్ట్ ట్రాక్ చేయాల్సిన అవసరం ఉంది. పారిశ్రమల్ని ప్రోత్సహించాలి. ఐటీ, టూరిజం, మ్యానుఫ్యాక్చరింగ్, మన దగ్గర పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ కూడా చాలా ఉన్నాయి. అది స్టీల్ ప్లాంట్ అవనివ్వండి, పోర్ట్ అవనివ్వండి. సో వీటిని కూడా ఎలా చేయాలి, ఇప్పుడు ఉన్న ప్రాజెక్ట్స్ని ఎలా ఫాస్ట్ ట్రాక్ చేయాలనేది ఇంకోటి మేనిఫెస్టోలో ఉన్నది. స్టీల్ ప్లాంట్ అనేది చాలా పెద్ద సంస్థ. దానివల్ల దగ్గర 40,000 కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. దాని మీద క్యాప్టివ్ మైన్స్ కావాలనే ఒక అంశం ఉంది. దాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ చేయకూడదని ఇంకో అంశం ఉంది. ఇవన్నీ స్టీల్ ప్లాంట్ వరకు ఒక స్పెషల్ మేనిఫెస్టో తయారు చేయడం జరిగింది. అది కూడా ఇప్పుడు మేము ఫాలోఅప్ చేస్తాం. ఈ పోర్ట్ వల్ల వచ్చే పొల్యూషన్ ఎప్పటి నుంచో ఒక సమస్యగా ఉన్నది. దాన్ని ఎలా పరిష్కరించబోతున్నాం అనేది మేనిఫెస్టోలో ఇచ్చాము. స్కిల్ డెవలప్మెంట్, ఇప్పుడు యువత అందరికీ ఉద్యోగాలు కావాలి కానీ వాళ్ళు రెడీగా లేరు ఉద్యోగాలు కానీ చాలామంది అంటున్నారు. సో స్కిల్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్తో ఎక్కడెక్కడ స్కిల్ వేర్ హౌసింగ్ పెట్టుకుని యువత అందరికీ నైపుణ్యాలు నేర్పించి వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వగలిగితే మనకి ఇక్కడ చాలా వరకు యువతని ఒక మంచి డైరెక్షన్లో తీసుకెళ్ళిన వాళ్ళని అవుతాం అనేది ఇంకో ఆలోచన. ఇలా ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయండి. బట్ మా డీటెయిల్డ్ మేనిఫెస్టో వచ్చిన తర్వాత మీకు కూడా ఇంకా స్పష్టంగా ఉంటుంది. అంటే మీరు స్వయంగా ప్రైవేటు విద్యా సంస్థల అధిపతిగా ఉంటూ మీరు విద్య గురించి ప్రస్తావించారు. విద్య, వైద్యం ఈ 2 అంశాల్లో దేశంలో ఒరవడి ఏంటంటే ప్రైవేటీకరణ, ప్రైవేటు వైపే వెళ్తుంది. మీరు అన్నట్టుగా కొంతమందికి మధ్యతరగతి కావచ్చు, దిగువ మధ్యతరగతి కావచ్చు, ఈ 2 కూడా కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం. మీరు అన్నట్టుగా దాని మీద దృష్టి పెట్టగలుగుతారా? విద్యా, వైద్యం విషయంలో పబ్లిక్ హెల్త్కి సంబంధించి ప్రభుత్వ పరంగా విద్య, వైద్య ఈ సౌకర్యాల మెరుగుదల ఎట్లా ఉంటుంది? దాన్ని ఎలా చేయగలుగుతారు? దాన్ని తప్పకుండా. అంటే మీ జస్ట్ మొన్న ఒక కాలేజ్లో ఇలా మీరు అన్నట్టు ముఖాముఖి ప్రోగ్రాంలో ఒక టీచర్ లెగ్సి నన్ను ప్రశ్నించారు. ఏంటి అంటే, మా ఈ ప్రైవేట్ కాలేజెస్లో మేము అఫోర్డ్ చేయలేకపోతున్నాము, మీరు ఏం చేయబోతున్నారు దీని గురించి అని కొంచెం ఫ్రస్ట్రేషన్తో మాట్లాడారు ఆవిడ. అప్పుడు మనందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే, ఒకవేళ మన ప్రభుత్వ సంస్థలు, స్కూల్స్ వాళ్ళు అనుకుంచిన ఊహించిన విధానంగా ఉండుంటే వాళ్ళ పిల్లలు అక్కడికే పంపించేవాళ్ళు. సో అక్కడ ఏదో ఒక వీక్నెస్ ఉంది. ఇదర్ మామూలు ప్రాంతాల్లో టీచర్ స్టాఫింగ్ దొరకపోవడం, లేకపోతే ఉన్న పబ్లిక్ స్కూల్స్లో మౌలిక సదుపాయాలు సరిగ్గా ఉండకపోవడం, ఇవన్నిటిని మనం ఒక రీలుక్ చేసి అవసరమైతే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఎడ్యుకేషన్ అంటే విద్య కోసం కొంచెం బడ్జెట్ పెంచి, లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టి
మన రాష్ట్ర విద్య కోసం ఎలాంటి బడ్జెట్ ఇచ్చుకోగలుగుతాము, ఎన్నిటి మీద పెట్టాల్సిన అవసరం ఉందండి. ఇప్పుడు డిమాండ్ ఎంత పెద్దగా ఉందంటే అది ఉట్టి ప్రైవేట్ సంస్థలు ఒకటే తీర్చేసుకుంటే అది కరెక్ట్ కాదు. ప్రభుత్వము ప్రైవేట్ సంస్థలు రెండు కలిసి పనిచేసే అవకాశం తప్పకుండా ఉంది. అండ్ అది హైయర్ ఎడ్యుకేషన్ అంటే మా యూనివర్సిటీ లెవెల్లోనే కాకర్లేదు, అది ప్రైమరీ ఎడ్యుకేషన్, సెకండరీ ఎడ్యుకేషన్, హై స్కూల్ అన్నిట్లో. ఓకే, భరత్ గారు, ప్రశాంతమైన నగరం విశాఖ అనేటువంటి మాట తరచూ వాడుతూ ఉంటాం. కానీ ఈ ప్రశాంతత మాటున కబ్జాలు కూడా పెరిగిపోతున్నాయి. ఈ మధ్యకాలంలో వైజాగ్లో ఒక పక్క సముద్రం ఉంది, ఒక పక్క కొండలు ఉన్నాయి. విశాఖలో కొండలు కనుమరుగవుతున్నాయి అనేటువంటి ఒక ప్రచారం అనుకోండి, అది వాస్తవంతో కూడినటువంటి ప్రచారం కొంత జరుగుతూ ఉంది. ఈ కబ్జాల ప్రభావం, దీనికి సంబంధించి ఒక పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్న మీరు దానికి సంబంధించి ఏమైనా ఒక అవగాహన ఉందా మీకు? ఏం జరుగుతుంది విశాఖలో? దాన్ని అటువంటి పరిస్థితి రాకుండా నగరాన్ని కాపాడేటువంటి ప్రయత్నంలో ఏం చేయగలుగుతారు మీరు? తప్పకుండా అంటే ఇక్కడ 2-3 ఉంటాయండి. నేను ఏం నమ్ముతాను అంటే ఏ విషయంలో అయినా సరే ఫస్ట్ ఫ్యాక్ట్స్ రావాలండి. ఫ్యాక్ట్స్ వచ్చిన తర్వాత దానికి మనకి కోర్ట్స్ ఉన్నాయి, కోర్ట్స్ జడ్జ్మెంట్ ఇస్తాయి. ఆ జడ్జ్మెంట్ బేసిస్ మీద మనం ముందుకెళ్ళాలి. ఆ ఆరోపణలు ఏవి నిరూపించకుండా మనం ఎవరినన్నా ఆల్రెడీ మీరు క్రిమినల్ అని నిందించడం కరెక్ట్ కాదు. ప్రభుత్వం పట్ల వాళ్ళ స్టాండ్స్ ఆల్రెడీ ఒక ఎస్ఐటి ప్రోబ్ వేశారు. ఆ రిజల్ట్స్ మనకి డీటెయిల్గా వచ్చిన తర్వాత దాని మీద మనం మళ్ళీ డిస్కషన్ పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ కొండలు మాయమైపోతున్నాయి, ఏమైపోతున్నాయి అనేది మనం ఎవరు ఇది చేసేసండి, ఇది ఎవరో పారిశ్రామికవేత్తలా లేకపోతే అసలు ఆరోపణలు ఎవరి మీద చేస్తున్నారు? ఎందుకంటే ఇక్కడ ప్రజా సమస్యలు కూడా చాలా ఉన్నాయి, ప్రజలకు కూడా ఇల్లులు కావాలనే సమస్యలు చాలా ఉన్నాయి. ఇవన్నీ బ్యాలెన్స్డ్గా ఆలోచించి ప్రభుత్వం ఒక స్టాండ్స్ తీసుకుని ముందుకెళ్తామండి. అసలు భూ కబ్జా అయిపోతే అది ఎవరు సైలెంట్గా చూడకుండా ఉండడం అనేది జరిగే విషయం కాదండి. అది నేను ఒక్కడనే కాదు, ఇక్కడున్న స్థానిక నాయకులు, ప్రజలు ఎవరు ఒప్పుకునే పరిస్థితులు లేరు. బట్ మీరు అన్నారు కాబట్టి ఫ్యూచర్లో మనం ఈ గవర్నెన్స్లో వచ్చినప్పుడు తప్పకుండా ప్రజలు ఇక్కడ చాలా సేఫ్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళ భూములన్నీ ఇలాంటి ప్రెషర్కి ఏవి గురవని మాత్రం మా తరపు నుంచి తప్పకుండా అందరికీ ఆ కాన్ఫిడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ రాబోయే రోజుల్లో ఇంకా ఇస్తాం. ఓకే, భరత్ గారు, విశాఖ అనగానే గత 5 సంవత్సరాలుగా రైల్వే జోన్ గురించి పదే పదే మాట్లాడుకుంటూ వస్తున్నాం. రైల్వే జోన్ ప్రస్తావన గురించి రీసెంట్గా ఒక రైల్వే జోన్ని ప్రకటించారు. అయితే అది అరకొరగా ఇచ్చినటువంటి రైల్వే జోన్గా, ఒక అసంబద్ధమైనటువంటి రైల్వే జోన్గా విమర్శలు ఎదుర్కొంటుంది. మోడీ గారు విశాఖ వేదికగానే మనం మాట్లాడారు, రైల్వే జోన్ నేను ఇచ్చానని చెప్పి ఆయన వ్యాఖ్య చేశారు. ఈ నేపథ్యంలో వాల్తేరు డివిజన్ అయితే లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో మీరు ఎంపీ అయితే ఈ రైల్వే జోన్ పరంగా ఎటువంటి న్యాయం జరుగుతుంది? దానికోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? సాధ్యమైంది అనుకున్నారా ఒకసారి అనౌన్స్ చేసిన తర్వాత మళ్ళీ దాంట్లో మార్పులు చేయటం? అంటే మీరు చూస్తే మనం 20-25 ఏళ్ళ నుంచి మనం రైల్వే జోన్ అనే ఒక పోట్లాటలో ఉన్నామండి. మనం అది ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. ఆ సెంటిమెంట్ కూడా ఏంటంటే మనం కుర్రోళ్ళు ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు భువనేశ్వర్, ఒడిషా నుంచి తరిమి కొట్టారు అని రిక్రూట్మెంట్ అయ్యేజారు. ఇప్పుడు మనం ఏంటి, మన రిక్రూట్మెంట్ బోర్డు మన దగ్గరే ఉండాలి, మన లైన్స్ మనమే మొదలు పెట్టుకోవాలి, ఆదాయం అంతా మన దగ్గరే ఉంటే ఆ ఆదాయం వల్ల పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంతా ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది, విశాఖపట్నంలో జరుగుతుంది మనం అడిగాం. ఇప్పుడు వాళ్ళు ఇచ్చిన రైల్వే జోన్ ఎలక్షన్స్ 2 నెలల ముందు అదేదో జస్ట్ మేము ఇచ్చాము అని అనుకోవడం తప్ప దానిలో మనం ఏదైతే ఏ స్ఫూర్తితో అయితే అడిగామో అది ఏవి పూర్తయినట్లేదు. మీరు అన్నట్టు వాల్టర్ డివిజన్ని విడదీశారు, దాంట్లో ఎక్కువ ఆదాయం వచ్చే కేకే లైన్స్ రాయగఢ్కి ఇచ్చేశారు. ఇక్కడ ఉత్తరాంధ్రలో ఉన్న శ్రీకాకుళం, విజయనగరం రైల్వే స్టేషన్స్ అది మన జోన్లో వస్తుందా, ఆ జోన్లో వస్తుందా ఇంకా పూర్తి స్పష్టత లేదు. అండ్ ఇక్కడ చాలా పెద్ద కంపెనీ, స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద ఆర్గనైజేషన్స్ అన్ని మళ్ళీ ఇప్పుడు ప్రతి విషయం కోసం మళ్ళీ విజయవాడ దాకా వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఒక డివిజన్ లేకపోతే. సో ఈ చాలా సమస్యలు ఉన్నాయి. మీరు అన్నారు ఇప్పుడు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు అంటే తప్పకుండా ఇదంతా ఒకరే కాదు, కలిసికట్టుగా మన సంఖ్యాబలంతో మన దగ్గర ఉన్న ఎంపీలు అందరం వెళ్ళి ఆంధ్రప్రదేశ్ తరఫున దీని మీద ఒక స్పష్టత తెచ్చుకుని ఆంధ్ర రాష్ట్రానికి దీని నుంచి వచ్చే మేలు ఏంటి, మనం ఏ స్ఫూర్తితో ఇది అడిగామో అది పూర్తి అవుతుందా లేదా అని వచ్చేదాకా దీన్ని వదిలే పరిస్థితి లేదండి. వాళ్ళు ఇచ్చింది మనం ఒప్పుకోము, ఇచ్చేసిన తర్వాత మార్చలేరా అనే క్వశ్చనే లేదు, తప్పకుండా మార్చాలి. భరత్ గారు, ఈ మెట్రో రైలు అంశం ఒకటి ప్రధానంగా ఉంది. 5 సంవత్సరాలుగా మెట్రో రైలు ప్రస్తావన చేస్తున్నాం. ఐ థింక్ ఫస్ట్ బడ్జెట్లో అనుకుంటాను 1 లక్ష రూపాయలు అనౌన్స్ చేసినట్టున్నారు. ఆ తర్వాత అది ముందుకు కదలటం లేదు. మెట్రో రైలు అవసరం ఉందని భావిస్తున్నారా మీరు? విశాఖ మళ్ళీ రిపీట్ చేస్తారా? మెట్రో రైలు రిపీట్ చేస్తారా? భరత్ గారు, మెట్రో రైలుకు సంబంధించి కూడా ఒక కలగానే మిగిలిపోతా ఉంది. మెట్రో రైలు అవసరం, ఆవశ్యకత ఏ మేరకు ఉందనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ రేపు పొద్దున ఈ గవర్నమెంటా, నెక్స్ట్ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్ వస్తుందో లేదు, మీరు గెలిస్తే ఒక ఎంపీగా మెట్రో రైలు ఆవశ్యకత గురించి ఏమనుకుంటున్నారు? అంటే మీరు ఏ ఊరు ప్రపంచవ్యాప్తంగా చూసినా అండి, మనం భవిష్యత్తు కోసం ప్లాన్ చేయకపోతే
మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయండి. మన ఇండియాలోనే మీరు చూడండి, ఇవాళ మహానగరాలు చాలా సమస్యలు ఫేస్ అవుతున్నాయి. ఇప్పుడు బెంగళూరు మీరు చూడండి, మన అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల అక్కడ సమస్యలు ఇంత అంతా లేవు. ఇప్పుడు విశాఖపట్నం జనాభా ఇప్పుడు 25 లక్షలు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా విపరీతంగా పెరుగుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో ఆర్థిక క్యాపిటల్ అంటే విశాఖపట్నం. సో ఇలాంటి నగరానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం చాలా అవసరం. సో ఈ మెట్రో రైల్ అనేది భవిష్యత్తు కోసం తప్పకుండా ఉండాలి. కాబట్టి ఇవాళే మనం దాన్ని మాస్టర్ ప్లాన్ చేసుకుని ఎక్కడ డిమాండ్ పెరగబోతుందని దాన్ని బట్టి వేసుకుని మన కేంద్ర ప్రభుత్వం నుంచి దానికి మనం ఫండింగ్ తెచ్చుకుంటేనే మనం చేసుకోగలుగుతాం. సో మనం ఎప్పుడైతే ప్రభుత్వం ఎంటర్ అయ్యి అనుకూలమైన ప్రభుత్వంలో ఉంటామో ఇవాళే మనం దాన్ని శాంక్షన్ చేసుకుని పన్ను మొదలు పెట్టేస్తే నెక్స్ట్ 3 to 4 yearsలో మనకు ఒక మెట్రో విశాఖపట్నంకి వస్తుంది. అండ్ దాన్ని బట్టి మనం ఎలా ఎక్స్పాండ్ అవ్వాలనేది అప్పుడు మనం ప్లాన్ చేసుకోవచ్చండి. ఓకే భరత్ గారు, ఎందుకు రాజకీయాల్లోకి వచ్చాము, ఎలాంటి పరిస్థితుల్లో వచ్చాము, విశాఖకి ఏం చేయాలనే ఆలోచన ఉందని చెప్తున్నారు మీరు. అసలు మీకు ఎందుకు ఓటేయాలి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఓటేయాలి? 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ, 4 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ తోటి కలిసి నడిచినటువంటి పార్టీ, ఇప్పుడు లాస్ట్ 1 yearలో మీరు బీజేపీతో విడిపోయారు. మొన్నటిదాకా బీజేపీకి సంబంధించిన ఎంపీ అక్కడ ప్రాతినిధ్యం వహించారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి పనిచేసినటువంటిది. ఇప్పుడు మళ్ళీ పురంధేశ్వర్ గారు అక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి నేపథ్యం. ఒక పక్క జేడీ లక్ష్మీనారాయణ గారు లాంటి సిబిఐ మాజీ ఉన్నతాధికారి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. వైసీపీ పోటీలో ఉంది. ఈ నేపథ్యంలో ఎందుకు ఓటేయాలనేటువంటి ప్రశ్నకి సమాధానం ఏం చెప్తారు మీరు? ఎందుకు ఇతర పార్టీలు ఎందుకు చూజ్ చేసుకోకూడదు? అక్కడ చాలా మంది సమర్థులైన వాళ్ళు లేదంటే సీనియర్లు ఉన్నారు కదా అక్కడ చాలా మంది. అవునండి. సో ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో నాకు 2 కనపడుతున్నాయి. ఒకటి పార్టీ గురించి, ఇంకోటి నా గురించి. పార్టీ గురించి వచ్చేసరికి ఇప్పుడు గత 5 ఏళ్ళుగా మీరు విశాఖ అభివృద్ధి, విశాఖలో ఉన్న ప్రజలకి మనం ఏమేం చేసాము అంటే మన సంక్షేమ పథకాలే కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా వరకు పట్టాలు ఇచ్చాము, చాలా మందికి ఇల్లు కట్టించాము. సంక్షేమ పథకాలన్నీ అద్భుతంగా మన స్థానిక ఎమ్మెల్యేస్ అందరూ తీసుకెళ్లారు. సో ఆ విధంగా చూసుకుంటే ప్రజలు చాలా హ్యాపీగా ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా పాజిటివ్గా స్వీకరిస్తున్నారు. 2 ఏంటంటే ఇక్కడ గత 40 ఏళ్ళుగా మూర్తి గారు అంటే మా తాతగారు చేసిన పని లేకపోతే పార్టీ మీద ఉన్న ఒక లాయల్టీ వల్ల కార్యకర్తలు కూడా ఏంటంటే ఇలాంటి నాయకులు మాకు కావాలి, ఇలాంటి ఆలోచన ఉన్న వాళ్ళు ఆయన కుటుంబం నుంచి ఎవరైనా వస్తే తప్పకుండా స్వీకరిస్తామనేది ఉంది. సో పార్టీ పరంగా చాలా పాజిటివ్గా ఉంది. ఇంకోటి ఇప్పుడు హుడ్ తర్వాత ఊరు ఇప్పుడు ఎలా మారిందో అందరూ చూస్తున్నారు. రాబోయే రోజుల్లో కూడా మన భవిష్యత్తు బాగుండాలి అంటే ముఖ్యమంత్రి గారు మళ్ళీ రావాలి, ఆయనే మనకు ఒక దారి చూపించాలని అందరూ ఏకగ్రీవంగా ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. సరే ఇప్పుడు అది పక్కన పెట్టి సెకండ్ దానికి వస్తే మీకు వ్యక్తిగతంగా మీకెందుకు వేయాలి అని అంటే చాలా వరకు మన రాజకీయ వ్యవస్థలో చూస్తే ఏ ఇండివిజువల్ అయినా సరే ఒక పార్టీ ప్లాట్ఫామ్తో వస్తారండి. ఆ పార్టీ ప్లాట్ఫామ్, పార్టీ ఐడియాలజీ వల్లే మనం చాలా వరకు రీచ్ అవ్వగలుగుతున్నాం. ఇవాళ మీరు ఆ విధంగా చూస్తే ఇక్కడ మనకి ఉన్నది ఇద్దరే. ఒకరు ఉన్నది మన పార్టీ, ఇంకోటి మన ప్రతిపక్షం. ఇప్పుడు మిగతా పార్టీస్ అన్నీ ఎవరు రిజిస్టర్ అవ్వరని నాకు అనిపిస్తుంది. ఎంతవరకు వచ్చినా సరే వాళ్ళైతే గెలిచే పార్టీస్ అని కాదని నాకు అనిపిస్తుంది. భరత్ గారు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? భరత్ గారు మీ ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? బీజేపీ ఉంది, జనసేన ఉంది, వైసీపీ ఉంది. ప్రధాన ప్రత్యర్థి ఎవరు అనుకుంటున్నారు? నేను వ్యక్తిగతంగా కాదండి, ప్రధాన ప్రత్యర్థి ఇస్ వైఎస్ఆర్సీపీ అని అనుకుంటున్నాను. వైసీపీతోనే పోటీ ఉంది అనుకుంటున్నారు మీరు? బట్ అవును. అండ్ అంటే వైసీపీతో పోటీ కాదండి, మెయిన్ ఆపోజిషన్ ఎవరు అంటే వైసీపీ అని అంటాను. పోటీ అంటే ఏదో టైట్ ఫైట్ అన్నట్టు మీరు అంటున్నారు. బట్ నేను ఇప్పుడు మా అభిప్రాయం ఏంటంటే వ్యక్తిగతంగా ఇప్పుడు ఒక యువత చదువుకున్నవాడు, మంచి విలువలతో వస్తున్నాడు, ప్రజలతో కలుస్తున్నాడు, ఒక మంచి ఆలోచన తీరుతో అందరితో మాట్లాడుతున్నాడు, సమస్యల మీద అవగాహన ఉంది, ఏం చేయబోతున్నాడో స్పష్టంగా అందరికీ తెలియజేస్తున్నాడు. ఈ అన్నిటి వల్ల నాకు కూడా స్పందన బాగుందండి. అంటే నేను ఈ రాజకీయ రంగంలో ప్రజల్లో తిరిగేది 4-5 నెలలే అవుతుంది. 4-5 నెలల్లో నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. అందరికి చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నాను, కార్యకర్తలు అవనివ్వండి లేకపోతే ప్రజలు అవనివ్వండి. భరత్ గారు, సో అందరికి ఏంటంటే ఫ్రెష్ కొత్త ఆలోచనతో వస్తున్నాడు అనేది కూడా ఒక పాజిటివిటీ ఉంది. అంటే భరత్ గారు మీరట్టుగా పురంధేశ్వర్ గారు కానీ జేడీ లక్ష్మీనారాయణ గారు కానీ అర్బన్ ఓటింగ్ ని టార్గెట్ చేస్తారు. సహజంగా అర్బన్ ఓటు బీజేపీ కొంత అర్బన్లో బలంగా ఉంటుంది. విశాఖపట్నంలో సంప్రదాయంగా కొంత బలం ఉన్నటువంటి ప్రాంతం అది. అట్లానే నాన్ తెలుగు పీపుల్ కూడా గణనీయమైన సంఖ్యలోనే ఉన్నారు. ఈ ప్రభావం బీజేపీ చీల్చుకునేటువంటి ఓట్లు ఎట్లా ఉంటాయి? ఎందుకంటే లాస్ట్ టైం బీజేపీ టీడీపీ కలిస్తే భారీ మేయర్తో గెలిచారు. ఇప్పుడు బీజేపీ విడిగా పోటీ చేస్తూ ఉంది. అట్లనే అర్బన్లో ఉన్నటువంటి విద్యార్థికులు కానివ్వండి, ఉద్యోగులు కానీ
జనసేన పవన్ కళ్యాణ్ ప్రభావం కానీ, జేడీ లక్ష్మణ్ గారు లాంటి ఉన్నత పదవుల నుంచి వచ్చారని చెప్పనేటువంటి ప్రభావం కానీ, అది మీ ఓటు బ్యాంక్ మీద, అర్బన్ ఓటు బ్యాంక్ మీద ఏం ప్రభావం చూపదనుకుంటున్నారా? అంటే ఓటింగ్ అయిపోయిన తర్వాత ప్రభావం చూపిస్తుందా లేదా అనేది మనకి అప్పుడే తెలుస్తుందండి. కానీ ఇవాళ నేను చూసే దాని ప్రకారం ప్రజలు ఎక్కువ మనకి ఎక్కడ దేని నుంచి పరిపాలన బాగుంటుంది, ఎవరితో మన భవిష్యత్తు బాగుంటుంది, ఎవరైనా సరే వాళ్ళ ఓటు విలువ అందరికీ తెలుసు. ఓటు ఎందుకు వృధా చేస్తారు, వాళ్ళు ఓటు వేసినప్పుడు అది గెలిచే పార్టీకి వేస్తారు, గెలిచే క్యాండిడేట్ చేస్తారు తప్ప ఎవరు ఎమోషనల్గా వేయరు కదా, ఎందుకంటే అది వాళ్ళ భవిష్యత్తుతో ముడిపడింది. సో ఆ విషయంలో చూస్తుంటే నాకు చాలా వరకు కనపడేది అందరు తెలుగుదేశం వైపు చూపిస్తున్నారని నాకు అనిపిస్తుంది. మీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో గత లాస్ట్ టైం ఎలక్షన్స్లో అన్ని చోట్ల కూడా టీడీపీ, ఓ చోట్ల బీజేపీ గెలిచింది. ఈసారి అసెంబ్లీ నియోజకవర్గాల అభ్యర్థులు మీకు బలం అనుకుంటున్నారా, మీకు ఏమైనా బలహీనతగా భావిస్తున్నారా? ఎక్కడన్నా ఆ స్థానికంగా అభ్యర్థుల మీద ఉన్న వ్యతిరేకత ఏమన్నా మీకు ఇబ్బందికరంగా పరిగణిస్తుందా, లేదంటే బలంగా భావిస్తున్నారా? గంటా శ్రీనివాసరావు గారు లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అందులో ఉన్నారు. బట్ ఇంకో అంశము, పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే పార్లమెంట్ పరిధిలో కంటెస్ట్ చేస్తున్నారు అసెంబ్లీకి. దాని ప్రభావం ఏ మేరకు ఉంటుంది అనుకున్నారు పార్లమెంట్ మీద? అవునండి, ఒక రాష్ట్రీయ పార్టీ లీడర్ వచ్చి కంటెస్ట్ చేస్తే ఓట్స్ వస్తాయో లేదో తెలియదండి. బట్ డెఫినెట్గా మీడియా హైప్ అయితే ఉంది, చాలా వరకు అందరు మాడుతున్నారు. మాకు కూడా ఇక్కడ ఒక ఎంటర్టైన్మెంట్ ఏంటి అంటే, ఒక కొత్త పాపులర్ క్యాండిడేట్ వచ్చారు. సో దాని గురించి గాజువాక నియోజకవర్గం ప్రచారంకి వెళ్ళినప్పుడు దాని గురించి మాటలు జరుగుతున్నాయి. కానీ ముఖ్యం ఏంటంటే అసలు ప్రజల సమస్యలు ఎవరు అర్థం చేసుకుంటారు, ప్రజలకి అందుబాటులో ఎవరు ఉంటారు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎవరెవరు ఇప్పుడు చిత్తశుద్ధితో గత 5 ఏళ్ళుగా పనిచేశారు అని చూస్తే మన గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు గారికి చాలా పాజిటివ్ ఉందని నాకు అనిపిస్తుంది. అంటే చూడాలండి, ఇప్పుడు మనం ఎంత మెజారిటీతో గెలుస్తామని చూస్తున్నామే తప్ప అసలు ఓటమి గురించి ఎక్కడ కూడా నాకు అంత ఇది లేదు. అండ్ మిగతా 6 కాన్స్టిట్యూన్సీస్కి వచ్చేసరికి మిగతా 5 ఆల్రెడీ ముందే ఇక్కడ విశాఖపట్నం ఎమ్మెల్యేలు చేస్తున్నారు కాబట్టి అందరు ఎక్స్పీరియన్స్డ్గా ఉన్నారు, అందరు ఇక్కడ బాగా పనిచేశారు. మన ప్రభుత్వం పెట్టిన సంక్షేమ పథకాలు అందరు ప్రజలకు వెళ్ళేటట్టు చేశారు. వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి కూడా చాలా బాగా చేశారు. మాకు కొత్తగా వచ్చింది సభాహరి గారు ఒకరే కాబట్టి, సభాహరి గారు ఆల్రెడీ చాలా ఎక్స్పీరియన్స్డ్ పాలిటీషియన్. ఆయన గత వారంగా ఆయనతో కూడా ప్రచారం చేస్తున్నాం భీమిలీలో. అక్కడ కూడా ఇప్పుడు మన కార్యకర్తల బలము లేకపోతే ప్రజలు చూస్తుంటే టీడీపీ కంచుకోట అనే మాట నిజమని నాకు అనిపిస్తుంది. అంటే మీరు అన్నట్టు ఇందాక లాస్ట్ ఎలక్షన్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన కంటెస్ట్ చేయలేదు కానీ సపోర్ట్ చేసింది అప్పటికే పార్టీగా ఉండి. ఆ 3 పార్టీలు విడిగా పోటీ చేస్తున్నాయి, వైసీపీ విడిగా ఉంది. మరి లాస్ట్ టైం వైసీపీ ప్రభావం కనుక అట్లానే ఉంటే మీ ఓట్ల చీలిక అనేది మరి వైసీపీకి ఆ మేరకు లబ్ధి కలిగిస్తుంది అనేది ఒక చూడటానికి అట్లా అనిపిస్తుంది. అటువంటి వాతావరణం లేదనుకుంటున్నారా? గతంలో ఉన్న వైసీపీ ఓటు బ్యాంక్ ఏమైనా చెదిరిపోయింది, లేదా తెలుగుదేశం పార్టీ ఓటు బ్యాంకింగ్ పెరిగిందని అనుకుంటున్నారు మీరు? చాలా రోజుల నుంచి చూస్తున్నారు కదండి, అసలు జీవితంలో ఏది శాశ్వతం కాదు, రాజకీయంలో అసలే కాదు. 5 ఏళ్ల క్రితం పరిస్థితులు ఎలా ఉండే, అప్పుడే రాష్ట్రం విభజన అయిపోయింది, మోడీ గారి మీద ఒక పాజిటివిటీ ఉండింది, ఇవంతా మారిపోయిందండి. ఇప్పుడు మన 5 ఏళ్ళు మనం ఆల్రెడీ పరిపాలనలో ఉన్నాం. మనం చేసిన సంక్షేమం, మనం చేసిన అభివృద్ధి, ఒక అనాథ రాష్ట్రం, లోటు బడ్జెట్ ఉన్న రాష్ట్రం, కేంద్ర ప్రభుత్వం మనని తొక్కేసి పెట్టినా సరే మనం చేసింది అందరూ చూస్తున్నారండి. ఇప్పుడు ఎవరెవరు కలిసి ఉన్నారు, ఎవరెవరు ఎలా పనిచేస్తున్నారు, ఎవరు కుట్ర చేస్తున్నారు అనేది అందరూ చూస్తున్నారు. సో ఇవాళ మీరు అన్న ఇంపాక్ట్ 5 ఏళ్ళ నుంచి ఇప్పుడు అనేది చాలా మారిపోయింది. ఇవాళ పేర్లు సేమ్గా ఉన్నా సరే బీజేపీ, జనసేన, టీడీపీ, వైఎస్ఆర్సీపీ, దాని గ్రౌండ్ రియాలిటీ అనేది పూర్తిగా మారిపోయింది. టీడీపీ వైపే అందరూ ఎక్కువ పాజిటివ్గా ఉంటారు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ముఖ్యం. ఇప్పుడు ఇదేంటంటే మా గురించే కాదు, వాళ్ళ భవిష్యత్తు ఎవరి చేతిలో బాగుంటుంది అని వాళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే రీసెంట్గా అమలు చేస్తున్న గతంలో 5 సంవత్సరాల పరిపాలన కానివ్వండి, రీసెంట్గా అమలు చేస్తున్న పథకాలు, చంద్రబాబు నాయుడు గారు వరుసగా అనౌన్స్ చేస్తున్న పథకాలు కానీ, పెన్షన్లు 2000 చేయటం, మళ్ళీ వస్తే 3000 చేస్తానంటాం కానీ, ఈ పసుపు కుంకుమ స్కీమ్స్ ఇవన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజ్గా మారి మీరు ఓటు బ్యాంక్ పెరిగిందని నమ్ముతున్నారా భరత్ గారు? లేదండి, మీరు గత 5 ఏళ్ళుగా చూస్తే మనం బ్యాలెన్స్డ్గా సంక్షేమం చేస్తూ వచ్చాము. అది మన ఆదరణ అవనివ్వండి, లేకపోతే అన్నా క్యాంటీన్ అవనివ్వండి, లేకపోతే యూనేస్తా అవనివ్వండి, లేకపోతే పెళ్లి కానుక అవనివ్వండి, లేకపోతే చంద్రన్న బీమా అవనివ్వండి, మనం ఒక ప్రజాస్వామ్యంలో ప్రజా సమస్యలు అర్థం చేసుకుంటూ ప్రతి స్కీము ఎలా వెళ్తుంది ప్రజల లోపలికి, దానివల్ల వచ్చి లబ్ధి ఏంటి, మన బడ్జెట్ ఎలా ఉంది, మన ఆదాయం ఎలా ఉంది అని చూసుకుంటూ మనం స్కీమ్స్ చేసుకుంటూ పోతాం. అంటే భరత్ గారు ఒక సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చారు. నారా లోకేష్ గారికి బంధువులు, అట్లనే 2 పెద్ద దిగ్గజాల లాంటి ఫ్యామిలీల నుంచి వచ్చారు. ఇటువంటి ఒక పరిస్థితిలో ఆ ప్రెజర్ ఏమన్నా ఉందా మీ మీద? ఫస్ట్ అరంగేట్రం చేసాము, ఇంత ఫ్యామిలీ నుంచి వచ్చామనే ఆ ప్రెజర్ ఏమన్నా ఫీల్ అవుతున్నారా?
నేను ఆ ప్రెషర్ ఎక్కువ ఫీల్ అవ్వట్లేదండి. నా మీద ఉన్న ప్రెషర్ సాధారణంగా నేను ఏ పని తీసుకున్నా సరే ఓకే ఆ ఎవరి మీద అయితే నేను బాధ్యత తీసుకోబోతున్నానో ఆ ప్రెషర్ నేను ఫీల్ అవుతాను. అంటే ఉదాహరణగా గీతం ప్రెసిడెంట్ అయిన తర్వాత అంటే నవంబర్లో అయ్యాను. సడన్ గా తాతగారు లేరు. చాలా పెద్ద సంస్థ, 25,000 మంది పిల్లలు ఉన్నారు. 38 ఏళ్ళ నుంచి ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. సో అలాంటి సంస్థ లోపలికి వెళ్ళేసరికి సడన్ గా ఒక 30 ఏళ్ళ వయసు అబ్బాయి వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది, తను లీడ్ చేయగలుగుతాడా లీడ్ చేయలేడా అని చాలా మందికి డౌట్స్ ఉంటాయి. నాకు ఎప్పుడు డౌట్ వచ్చినా సరే నేను ప్రెషర్ ఫీల్ అయ్యే బదులు నేను ఏమనుకున్నానంటే అన్నిటికన్నా ముఖ్యం సంస్థ బాగుండడానికి ఇది కష్టమైన డిసిషన్ అయినా సరే మనం తీసుకోవాలి అంటే తీసేసుకున్నా. అది నా మీద నింద వస్తుందా, నేను చెడు అవుతాను ఎప్పుడు ఆలోచించలేదు. ఇవాళ రాజకీయాల్లో కూడా నేను అలాగే ఆలోచిస్తున్నా. తప్పకుండా ఒక మంచి పేరు నుంచి వస్తున్నానని అనుకుంటున్నాను, లేకపోతే మూర్తి గారు చేసిన పనుల వల్ల నాకు ఎంట్రీ వచ్చిందని అనుకుంటున్నాను. ఆ బాధ్యత ఉంది. కానీ ఆ బాధ్యత కన్నా ముఖ్యం ఏంటంటే మనం ప్రజలకి ఆన్సరబుల్ గా ఉన్నాం. ప్రజల్ని మనం గుర్తించి ప్రజల జీవితం మీద మనం ఎప్పుడైతే పాజిటివ్గా ఉండగలుగుతామో అది నచ్చాలి. ఓకే భరత్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. తొలిసారి పోటీ చేస్తున్నాం, సెలబ్రిటీ ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి ప్రెజర్ కంటే కూడా బాధ్యతను ఎక్కువగా ఫీల్ అవుతున్నానని భరత్ గారు. ఇది రోజు భరత్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ.